దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం, రెండు చేతులు ఎత్తి మరొకసారి చెబుదాం, హల్లెలూయా హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈ శ్రేష్టమైన సమయంలో ఈ పునరుద్ధాన దినాన ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా సన్నిధిలో గడిపే ధన్యత మనకిచ్చారు. సందేశంలోనికి వెళ్ళబోయే ముందు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తాను, సావధానంగా ఆలకించండి. మరొకసారి సన్నిధిలో మీ ముందు నిలబడే ధన్యత ప్రభు ఇచ్చినందుకు ఆ త్రియేక దేవునికి హృదయపూర్వకమైన స్తోత్రాలు. అదే క్రమంలో దేవుని యొక్క మాటలు వినాలని ఆశతో, ఆసక్తితో, శ్రద్ధాభక్తులతో సమీపాన దూరాన ఉండి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. స్థానికంగా ఉండి నడిపిస్తున్న సేవకులకు కూడా హృదయపూర్వక వందనాలు. మన గ్రీటింగ్స్ కొరకు చిన్న వాక్యాన్ని చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వాక్యాలు నేనే చదువుతున్నాను, గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వాక్యాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. వాక్యమైన దేవుడు ఈ లేఖనాలు తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని కూడి వచ్చిన మనతోనూ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరితో మాట్లాడి బలపరచును గాక. శ్రద్ధ గమనించండి, కొద్ది విషయాలు, కొన్ని నిమిషాలు. మరి ఇక్కడ నిలబడే అవకాశం కల్పించిన అన్నయ్యకి కూడా మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకుల ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటూ ఈ సార్వత్రిక సంఘంలో దేవుడు అప్పగించిన బాధ్యతలు, ఆయా స్థలాలు, ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రభువు కొరకు వాడబడటానికి ప్రభువు సహాయం చేస్తున్నారు. అదే క్రమంలో ఇంచుమించు 2 సంవత్సరాలుగా ఈ పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్కి మన స్టేట్ కమిటీ వారు అన్నయ్యని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు, అధ్యక్షులుగా. ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్లో కూడా కీలక బాధ్యతలు అన్నయ్య నిర్వహిస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఈ పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్కి అధ్యక్షులుగా ఉంటూ ఉన్నారు. ఇంచుమించుగా 1200 నుంచి 1500 వరకు సేవకులు ఆ పరిచర్యలో ఉన్నారు, ఆ ఫెలోషిప్లో ఉన్నారు. దానిలో ఆ ఫెలోషిప్లో మరి దైవ సేవకులతో పాటుగా కలిసి ప్రయాణించడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా దైవజనులతో పాటు ప్రయాణిస్తూ ప్రార్థనా అనుభవాలు, వాక్య అనుభవాలు అనేకం నేర్చుకుని దేవుడు అప్పగించిన పరిచర్యలో వెళ్ళటానికి కూడా ప్రభు కృప చూపిస్తున్నారు. అందుని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. సరే, ఈ చదువుకున్న లేఖన భాగాన్ని మనం గమనిస్తే కొన్ని హెచ్చరికలు కనపడుతున్నాయి అక్కడ. దేవుని బిడ్డలముగా ప్రభు మన కొరకు వ్రాయించిన మాటలు, ఈ లేఖనాలు ఏవి కూడా మనుష్యుడు తన ఊహను బట్టి చెప్పుట వలన కలుగులేదట. సందర్భాలు వేరు, సమయాలు వేరు, స్థలాలు వేరు, వ్యక్తులు వేరు, అయినా వారందరి ద్వారా వ్రాయించినది పరిశుద్ధాత్ముడు. ఈనాడు మనకు అవసరమైన మాటలు, ఈనాడు మీ కుటుంబాలకు అవసరమైన మాటలు, ఈనాడు మీ ఆధ్యాత్మిక అవసరాలకు ప్రాముఖ్యతనిచ్చే మాటలు ఏనాడో పరిశుద్ధాత్ముడు మన కొరకు రాయించి పెట్టాడు అనటంలో ఏమాత్రం సందేహం అక్కరలేదు. కొన్ని పుస్తకాలు ఉంటాయి, కొన్ని పుస్తకాలు పెద్దలకు మాత్రమే అని ఉంటుంది, ఆ టైటిల్ పెద్దలకు మాత్రమే అని. అంటే
ఆ పుస్తకాల వలన పిల్లలకు ఏం ప్రయోజనం ఉండదని అర్థం. కొన్నేమో ఇవి పిల్లలకు మాత్రమే అని ఉంటాయి, ఆ టైటిల్ ఉంటుంది. ఇప్పుడు దానివలన పెద్దవారు నేర్చుకునేది ఏముండదు. అయితే ఇదిగో ఈ గ్రంథం, మన చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం, చిన్నపిల్లలకి అవసరమైన మాటలు ఉన్నాయి, యవనస్తులు సరి చూసుకోవాల్సిన మాటలు ఉన్నాయి. కుటుంబాలుగా మీ కుటుంబ వ్యవస్థను ఏ విధంగా కాపాడుకోవాలో అన్నీ ఉన్నాయి. దైవ సేవకులు ఎలా ఉండాలి, ఎలా పరిచర్య చేయాలి, సహకారులుగా ఉంటున్న వారు ఎలా పరిచర్య చేయాలి, సువార్తను ఏ రీతిగా తీసుకొని వెళ్ళాలి, శిష్యులు ప్రభు అప్పగించిన బాధ్యత, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా మార్చమని, ప్రీచ్ ద గాస్పల్ అండ్ మేక్ ద డిసైపుల్స్ అన్నాడు. ఆ శిష్యులుగా చేసే బాధ్యత, వారు ఎలా తయారవుతారు, ఎలా వాడబడతారని అన్నిటికీ అవసరమైన ప్రతి మాట దీనిలో గ్రంథస్థం చేయబడింది. అదే క్రమంలో మన గతం, మన వర్తమానం, మన భవిష్యత్తు, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అంత దీనిలో ఉంది. తెలియని వారు కంగారు పడుతుంటారు, వాక్యం తెలియని వారు కలవరపడుతుంటారు. వాక్యం తెలియని యవనస్తులు నేను ఎలా నా జీవితాన్ని సరి చేసుకోవాలో అర్థం కాక సతమతం అవుతుంటారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అని. దేని చేత? వాక్యం చేతనే. అలాగని పెద్దవారిని ఏమైనా వదిలిపెట్టాడా అని అంటే ఎవరిని వదిలిపెట్టలేదు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. బాలుడైనా బాలికైనా వారు పెద్దవారైనప్పుడు, అంటే నిండు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా ప్రభు వదిలిపెట్టడట. దానిలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. అంటే అన్నిటికీ, అన్ని అవసరాలకు, అన్ని సందర్భాలకు అందరికీ అవసరమైన మాటలు గ్రంథస్థం చేయబడ్డాయి. మరి ఇవన్నీ మనం నేర్చుకోవాలి, వినాలి, వాటి ప్రకారం నడవాలి అని అంటే మనం ఎక్కడుండాలి? ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థన అని తీర్మానం చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు బజారు చుట్టూ తిరుగుతున్నాడంట. ఏమైనా వినపడిందా? మళ్ళీ చెప్పేదా? ఉపవాసం అని ప్రతిష్ఠించుకొని, ప్రభు నేను ఈరోజు ఉపవాసం ఉంటాను అని ప్రతిష్ఠించుకొని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు రైతు బజార్లో ఏముంటుంది? ఏముంటాయి? రైతులు ఉంటారా? లావాదేవీలు, వ్యాపారాలు, క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి కదా. ఉపవాసం ప్రతిష్ఠుకున్న వ్యక్తి ఎక్కడుండాలి? చెప్పట్లేదు మీరు. అంటే మీరు ఎక్కడ చూస్తున్నారంటే అసలు మేము ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నాం అన్నట్టు చూస్తున్నారు. మీరు అంటలేదు. నేను ఒక వ్యక్తి, ప్రతిష్ఠించుకున్న వ్యక్తి రైతు బజారు చుట్టూ తిరుగుతుంటే అక్కడ ఒకళ్ళు కూరగాయలు, గోంగూర, తోటకూర, కరివేపాకు అంటుంటారు. ఈయన కూడా దాని చుట్టూ తిరుగుతుంటాడు. నువ్వు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు ఎక్కడుండాలి? సన్నిధిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన అన్నప్పుడు ఎక్కడుండాలి? కూడిక ఉంది అన్నప్పుడు ఎక్కడుండాలి? ప్రత్యేక కూడికలు, నియామక కూడికలు అన్నప్పుడు ఎక్కడుండాలి? ఆ కూడికలో ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. మరి మీరు ఏ తీర్మానం చేస్తున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ చదివిన లేఖన భాగంలో కొందరు మానుకొనుచున్నట్టుగా కొందరు ఏం చేస్తున్నారట? చెప్పట్లేదు మీరు, కొంచెం పెద్దగా చెప్పండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఈ సమాజంగా కూడుకోవటం అనేది పాత నిబంధనలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేశాడు. సమాజ మందిరాలు, శిష్యుల తరగతులు కూడా ఉన్నాయి. ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తల దగ్గర పెరిగే శిష్యులు ఉన్నారు. వీరంతా కలిసి దేవుని యొక్క లేఖనాలు, దేవుడు చేసిన కార్యాలు, ఆయన గొప్పతనం అంత్య ధ్యానం చేస్తూ వారి జీవితాలు గడిపారు. సమాజంగా కలిసి ఉన్నారు. కొత్త నిబంధనలో మనం గమనిస్తే సహవాసం అనే పదం ఎక్కువగా కనపడుతుంది. ఏమిటది? సహవాసం. ఈ సమాజ మందిరాల్లో కూడుకోవటం మానుకోకూడదు, సమాజంగా కూడుకోవటం మానుకోకూడదు, సహవాసంగా ఉండటం మానుకోకూడదు. ఎందుకనంటే మనం అరణ్యంలో ఉండట్లేదు. అరణ్యంలో అయితే ఏ జంతువు ఎటుపోయిద్దో, ఏ జంతువు ఎక్కడ ఉండిదో, ఎక్కడ ఏ చెట్టు కింద ఉండిదో, ఏ గుహలో ఉండిద్దో, లేకపోతే ఏ అరణ్యంలో తిరుగుతూ ఉంటాయో మనకు తెలియదు. కానీ మనం సమాజం మధ్యలో మనల్ని ఉంచాడు, లోకం మధ్యలో వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ప్రత్యేకంగా మనకేమి రోడ్లు ఏమి లేవు,
మనకేం ప్రత్యేకంగా మనం క్రైస్తవులకు మాత్రమే బస్సులు అని ఎక్కడన్నా ఉన్నాయా? ఈ వాహనాలు క్రైస్తవులకు మాత్రమే అని ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడ లేవు. మనం కూడా వాళ్ళతో పాటు తిరుగుతుండాలి, వాళ్ళతో పాటు కలిసి వెళ్తుంటాం, మన పనులు ప్రయాణాలు బాధ్యతలు అన్నీ చేసుకుంటూ ఉంటాం. అయితే వాటన్నిటి మధ్యలో ప్రభు మనకిచ్చిన బాధ్యత మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పండి. ఆయన స్తుతించడం మర్చిపోకూడదు. ఆమేనండి. ఆయన ఘనపరచడం మర్చిపోకూడదు. ఆమేనండి. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సమాజంగా కూడట మానొద్దు అని అంటున్నాడు. అని అంటే ఓ సందర్భంలో ఓ భక్తుడు అన్నాడు, నేను మానక ప్రార్థన చేస్తున్నాను, మానక ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడట? మానకుండా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు కూడా మానకుండా సమాధానం ఇస్తున్నాడట. నేను అంటాను, ప్రభు ఎప్పుడు నీకు మానకుండా సమాధానం ఇస్తాడు, మానకుండా జవాబు ఇస్తాడు, మానకుండా నీ కార్యాలన్నీ సఫలం చేస్తాడు అనంటే మీరే కాదు చెబుతున్న నేనైనా మన దైనందిన జీవితంలో మానకుండా ఎప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తామంటే మనము కూడా మానకుండా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామమును మహింపొందుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సమాజంగా కూడటం మానొద్దు. సజీవుల లెక్కలో మనం ఉన్నాం, స్తుతించే వారి లెక్కలో మనం ఉన్నాం. కొందరు మానుకుంటున్నారట. ఎందుకు మానుకుంటున్నారు అని అంటే, ప్రభువుని ఈ రోజుల్లో చాలామంది ఎలా చూస్తున్నారంటే ఒక డాక్టర్ లాగా, లేకపోతే ఓ ఎస్ఐ గారి లాగానో, ఓ సిఐ గారి లాగానో, లేకపోతే ఓ జడ్జి గారి లాగా చూసి అంతవరకు అవసరం తీరిన తర్వాత ఇంకా ఆగిపోవటం. అంటే నేను మిమ్మల్ని అంటలేదు, మీరు ఆగరు, మానేవాళ్ళు కాదు. మీ అందరి మీద నాకు చాలా నమ్మకం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హాస్పిటల్కి వెళ్తాం, వైద్యం జరిగిద్ది, ట్రీట్మెంట్ జరిగిన తర్వాత నీకు ఒక 5 రోజులో వారం రోజులో ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నిన్ను పంపిస్తారు. నేను ఒక మాట అడుగుతాను, మీరు నిజంగా చెప్పండి, ఎవరైనా మీరు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆరోగ్యం పొందుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, నాకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చింది, నేను డాక్టర్ గారిని కలిసి 1 డజన్ అరటిపళ్ళు, ఏంది అడ చూస్తున్నారు, 1 డజన్ అరటిపళ్ళు, లేకపోతే 4-5 యాపిల్స్, లేకపోతే నచ్చినవి ఏమైనా, ఇప్పుడు ఈ మధ్య ఎన్ని కావాలంటే ఏవి కావాలంటే దొరుకుతున్నాయి కదా మార్కెట్లో, అవి తీసుకొని వెళ్ళి ఎప్పుడైనా మీరు డాక్టర్ గారిని సంప్రదించి, డాక్టర్ గారు ఇదిగో నీకు ఇస్తున్నాను కృతజ్ఞత కానీ ఎప్పుడైనా చెప్పారా? పోలీస్ స్టేషన్లో ఏదో ఇబ్బంది ఎదురైంది, ఏదో ఒక సమస్య వచ్చింది, వెళ్ళారు, కూర్చోబెట్టి మాట్లాడారు, పరిష్కారం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా 1 డజన్ అరటిపళ్ళు పట్టుకొని నేను వెళ్ళి సిఐ గారికి ఎస్ఐ గారికి ఇచ్చి రావాలి అని ఎప్పుడైనా వెళ్ళారా? ఎందుకని? కొంతమంది పెద్దవాళ్ళు అంటారు, అయ్యో జీవితంలో మళ్ళీ హాస్పిటల్ మెట్లు కానీ, పోలీస్ స్టేషన్ మెట్లు కానీ, ఇంకా కోర్టు మెట్లు కానీ ఎప్పుడు ఎక్కనని ఇంక ఇక్కడ దాకా తీసుకురావద్దని ప్రార్థన చేసుకుని వచ్చినాయా నేను అనని. అవునా కదా? ఎవరైనా మీకు ఎప్పుడన్నా వచ్చిందా అలా వచ్చినా అలా ఇద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడొద్దాం, కాసిన కాయలు ఇద్దాం, ఏదో పలహారం ఇచ్చి వద్దామని ఎప్పుడైనా అనుకుంటావా? అనుకో. ఎందుకంటే అప్పటికే తిరిగి వాళ్ళు కూడా సాయంత్రం రా రేపు రా, సాయంత్రం రా రేపు రా, సాయంత్రం రా రేపు రా అంటుంటారు. ఎందుకంటే నీ ఒక్కదాందే కాదుగా వాళ్ళ సమస్య, నువ్వేమో నా సమస్య అని వెళ్తే వాళ్ళకి బోల్డైన సమస్యలు. వాళ్ళు అటు తిప్పి మొత్తం మీద దాన్ని మాఫీ చేయటమో మాయం చేయటమో ఏదో జరిగిద్ది, నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగి రోగం తగ్గిద్ది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమనుకుంటావు, ఇంకా పొరపాటును కూడా మరలా ఎక్కడికి వెళ్ళకూడదు, హాస్పిటల్కి వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, ఇంకా కొంతమంది అసలు ఇంకా పొరపాటును కూడా ఎప్పుడు ఈ కోర్టు దగ్గరకు రాకూడదయ్యా, ఈ కోర్టు ద్వారా తిరిగి సాలిపోయింది మాకు అనని ఆగేవాళ్ళు కూడా ఉంటారు. అంతవరకు బాగానే ఉంటుంది. హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళకూడదు అనుకోవటం మంచిదే, పోలీస్ స్టేషన్కి మళ్ళీ వెళ్ళకూడదు అనుకోవటం మంచిదే, కోర్టు దగ్గరకు కూడా అవసరం లేదయ్యా సమస్య పోయింది అనుకోవటం మంచిదే. నువ్వు అదే కోవలో ఏది పోలీస్ స్టేషన్ చూసినట్టుగానే, హాస్పిటల్ చూసినట్టుగానే, కోర్టును చూసినట్టుగానే దీన్ని చూడకూడదు, దేన్ని మందిరాన్ని చూడకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఏరు దాటిన దాకా ఏటి మల్లన్న అన్నాడంట ఒక ఆయన. ఏరు దాటిన తర్వాత తెలియనట్టు చూడబాకండి. ఏరు దాటిన దాకా ఏటి మల్లన్న అన్నాడంట ఒక ఆయన. ఏరు దాటాక ఏమన్నాడు? అన్నయ్య వాళ్ళు ఇటున్నారు, వీళ్ళకి తెలిసింది వెనక అన్నయ్య వాళ్ళు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నారట. అవసరం తీరాక ఆ మాటలు రాకూడదు. అందుకే కీర్తనకారులు ఏమన్నారంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో చెప్పండి ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకుము అనే మాట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏమిటంటే, కొందరు మానుకుంటున్నారు, మీరు మానుకోవద్దు. సమాజంగా కూర్చుని మానొద్దు. మరి ఏమి చేయాలి అని అంటే, ఒకరినొకడు హెచ్చరించుచు. ఎవరినండి? ఎవరెవరే హెచ్చరించుకోవాలట? ఒకరినొకడు హెచ్చరించుచు. అంటే మనకెవరో వచ్చి చెప్పరు, మనకెవరో వచ్చి ఇది ఇలా చేయాలి అలా చేయాలి చెప్పరు. దేవుని బిడ్డలముగా, వాక్యం తెలిసిన వారిగా, ప్రార్థన తెలిసిన వారిగా మనకు మనమే సరి చేసుకోవాలి. ఆమేనండి. మనకు మనమే హెచ్చరించుకోవాలి. ఆమేనండి. మనకు మనమే ప్రార్థన అవసరం చెప్పుకోవాలి. ఆమేనండి. మన కొరకు మనమే ప్రార్థన చేయాలి. ఆమేనండి. దైవ సేవకులుగా ఎవరైతే నడిపిస్తున్న వారి కొరకు కూడా మనమే ప్రార్థన చేయాలి. ఆమేనండి. ఎవరో వస్తారు, ఎవరో ప్రార్థన చేస్తారు, ఎవరో సహాయం చేస్తారని కాదు. దేవుని బిడ్డలముగా మనము ఒకరినొకడు మనమే హెచ్చరించుకోవాలి. అర్థమైందా ఈ మాట? సన్నిధికి రావటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఈ వారం అంతా మీరు ఎక్కడెక్కడో మీ పనుల మీద, మీ బాధ్యతల మీద ఉంటారు. సన్నిధికి రావటం వలన మీరు ఒకరినొకరు కలుసుకునే అవకాశం ఉంది. ఒకరినొకరు క్షేమ సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఒకరి సాక్ష్యాలు మరొకరు వినే అవకాశం ఉంది. ఇది ఇందాక 10ల సంఖ్యలో నిలబడి సాక్ష్యాలు చెబుతున్నారు. కారణం ఏమిటంటే, వారి పట్ల దేవుడు చేసిన మేలులు. వారు సాక్ష్యం చెప్పడం ద్వారా వారి పట్ల దేవుడు ఏ మేలు చేశాడో, ఎటువంటి అద్భుతాలు చేశాడో, చివరి క్షణాల్లో, ఆఖరి క్షణంలో కూడా ఆయన అద్భుతం చేయగలడు. వదిలిపెట్టేవాడు కాదు ఆయన. నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. ఎంత అని అంటే, బైబిల్ చెబుతున్న మాట, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడట. ఆమేనండి. ఏ దేవుడు ఆయన? ఎంత నమ్ముకోవచ్చు? ఎంతైనా అని అంటే, ఓ పెద్ద ఆయన చెప్పాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు అని అంటే అర్థం ఏమిటి అని అంటే, ఆయన నమ్మి మనం ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చట. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ఆయన నమ్మి నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, అది ఆరోగ్యపరమైంది కావచ్చు, ఆర్థికపరమైంది కావచ్చు, లేకపోతే మీ పిల్లల జీవితాల గురించి కావచ్చు, మీ పిల్లల అనుభవాల గురించి కావచ్చు, మీ ఆధ్యాత్మిక అనుభవాల గురించి కావచ్చు, అన్ని విషయాల్లో సహాయం చేసేవాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే మనం ఏం చేయటం మానకూడదు? సమాజంగా కూడటం మానకూడదు. ఒకరినొకరు హెచ్చరించుచు రాకడ దినం, ప్రభు దినం సమీపించే కొలది, మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. దినాలు గడిచే కొలది మన ప్రార్థన అనుభవాలు, మన వాక్య అనుభవాలు, పరిచర్య పట్ల మనకిచ్చిన అనుభవాలు, అవి రోజు రోజుకి ఎక్కువ అవ్వాలి. అందరూ చెప్పండి ఈ మాట నాతో. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. పురికొల్పవలనని అన్న దగ్గర కింద ఫుట్ నోట్లో ఏముందో చూడండి. పురికొల్పవలనని అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏముంది? రేపవలనని. ఎవరు రేపుతారు మనల్ని? ఎవరు రేపుతారు? ప్రార్థనకు ఎవరు పురికొల్పుతారు? మనల్ని మనమే పురికొల్పు. ఎందుకంటే సంవత్సరాలుగా వాక్యం వింటున్నాం, సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, సంవత్సరాలుగా పరిచర్యలో కొనసాగుతుంది. దేవుడు అప్పగించిన బాధ్యత వెళ్తా ఉన్నాం. వాటన్నిటి మధ్యలో ఆయన అప్పగించిన బాధ్యత మీ అందరికీ తోడుగా ఉండాలని, మీ వ్యక్తిగత జీవితాలు, కుటుంబాల్లో దేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా అనుభవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని యొక్క ప్రత్యేక దీవెనలన్నీ మీ కుటుంబాలకు, మీ జీవితాలకు కలుగును గాక.